ఒక పక్క ఏమో కారు కూతలు, ఒక పక్క ఎట్లా అంటే అసలు ఏమాత్రం లెక్కలేని విధంగా అవతల వాళ్ళు అసలు ఎందుకు పనికిరాని ఏమాత్రం ప్రభావం చూపలేని వ్యక్తులుగా అసలు వాళ్ళ వల్ల వీళ్ళకు వచ్చే నష్టం ఏమీ లేనట్టుగా ప్రెస్ మీట్లు పెట్టి నోటుకు వచ్చినట్టు తిట్టడం చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, ఇక అలాంటి పొత్తులో ఉన్నారు, పొత్తులో లేని షర్మిల గారిని, పురంధరేశ్వరి గారిని ఇష్టం వచ్చినట్టు అసలు మన నోటికి ఎంత వస్తే అంత మాట్లాడడం. ఇది మనం ఒక పద్ధతి ప్రకారం బాధ్యతలో ఉన్నాం, ఏ భాష వాడచ్చు ఏ భాష వాడకూడదు ఇవేమి చూసుకోకుండా చిచ్చి వాళ్ళంతా అసలు ఏకంగా నాయకుడే చంద్రబాబు నాయుడు నథింగ్ అంటాడు. ఆయన దత్తపుత్రుడు, ఆయనకి దిక్కే లేదు, వీళ్ళంతా హైదరాబాద్లో ఉండి విజిటింగ్ ప్రొఫెసర్ లాగా తయారయ్యారని విమర్శిస్తారు. దోపిడిదారులు అంటారు, గజ దొంగలు అంటారు, ఎన్నెన్నో. ఇక ఆయన శిష్యులు లేదా ఆయన కింద పనిచేసే వాళ్ళు ఉంటారు కదా, మంత్రులు కొంతమంది, ఆమట రాంబాబు గారు, రోజారెడ్డి గారు, కొడా నాని గారు, ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళేమో అసలు ఇక మాటలకు అంతే ఉండదు. ఇంకా వాళ్ళు అయిపోయి మళ్ళీ మేము ఒక పక్క వైనాట్ 175 అంటారు, మళ్ళీ 175 మాకే, మమ్మల్ని ఎవడు ఆపలేడు అంటారు. తెలుగుదేశాన్ని ఏమి నిన్నగా మొన్న కూడా ఎవరో ఒక మంత్రి అన్నాడు, ఎవరో ఒక మంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్నారు పోయినసారి వచ్చిన సీట్లు కూడా రావని. సో ఒక పక్క ఇలా మాట్లాడుతూ ఒక పక్క తెలుగుదేశం జనసేన పార్టీల పొత్తును చూసి గడగడగడ వణికిపోతున్న పరిస్థితి. అది బయటికి కనపడకుండా ఉండడం కోసం మరి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారా లేకపోతే మాట్లాడిస్తున్నారా అర్థం కాని సిచ్యువేషన్. తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు పెట్టుకున్నాయి, డైలాగులు కొడతారు, ఏదో సింహం సింగిల్గా వస్తుంది, ఏదో పందులే గుంపులుగా వస్తాయి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ఓకే, మీరు సింగిల్గానే వస్తారు, మీరు సింహమే, మీరు మృగమే, అంతే కదా. సింహం అంటే మన మృగరాజు, మృగాల్లో రాజు అనమాట. సో ఈ రకమైన పోలికలు పోల్చుకుంటూ ఒకవైపు మాట్లాడుతూ మేము సింగిల్గా ఏదో అక్కడికి మేము సింగిల్గా వస్తున్నందుకు మేమే గొప్ప అని చెప్పుకుంటారు ఒకవైపు మమ్మల్ని ఏకాకిం చేశారు, వాళ్ళందరూ ఒక్కటైపోయారు, మా మీద పోరాటం చేశారు, మళ్ళీ బేలం మాటలు. ఒకవైపు ఆలోచిస్తే ఇవన్నీ ఒకవైపు ఏమో అసలు మేము సింగిల్గా వస్తున్నాం, మా అంత మగోళ్ళు లేడు, మా అంత తోపు లేడు, మా అంత తురుంకా లేడు అనేది మాట్లాడతారు. ఇంకోవైపు ఏమో మమ్మల్ని చూడండి ఎలా చేశారు, ఏకాకిం చేశారు, మీరే ఆదుకోవాలి అని చెప్పి జనం దగ్గరికి వెళ్ళి జనం కాళ్ళు పట్టుకునే వ్యవహారం. ఇది ఒక ఆస్పెక్ట్. రెండో ఆస్పెక్ట్, ఎలా ఈ పొత్తుని బ్రేక్ చేయాలి, తెలుగుదేశం జనసేన పొత్తుని ఎలా బ్రేక్ చేయాలి అనే దాని మీద చాలా పెద్ద ఎక్సర్సైజ్ జరుగుతోంది. ఐప్యాక్ అనే సంస్థ పెట్టున్నారు కదా, వాళ్ళు అద్దెకు తెచ్చుకున్న సంస్థ ఉంది కదా, వాళ్ళ సలహాలు ఇవ్వడానికి, వ్యూహరచన చేయడానికి. వాళ్ళు క్లియర్గా చెప్పేశారట, తెలుగుదేశం జనసేన పొత్తు కనుక విడిపోకపోతే మీకు ఘోర పరాభవం తప్పదు. ఓడిపోవడం గెలవడం అది వేరు. ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ ఓడిపోయింది, ఘోర పరాభవం ఏం కాదు, అది 39 సీట్లు వచ్చాయి. త్రుటిలో తప్పిన ఇది కాంగ్రెస్ పార్టీకి. సో ఘోర పరాభవం ఏం కాదు. కానీ ఇక్కడ వైసీపీ పరిస్థితి ఏంటంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే వీళ్ళిద్దరు పొత్తులో ఉంటే కనుక మీకు ఘోర పరాభవం తప్పదు అని. కాబట్టి ఎలాగైనా సరే ఆ పొత్తుని బ్రేక్ చేయండి, బ్రేక్ చేస్తే గుడిలో మెల్ల అన్నట్టుగా ఉంటారు, లేదా ఇంకేమైనా మిరక్కలు జరగవచ్చు అని చెప్పారట. అందుకని ఇప్పుడు ఎలాగైనా సరే దాన్ని బ్రేక్ చేయాలి. అందుకని ఏం చేయాలి, రెచ్చగొట్టాలి. జనసేన ఫ్యాన్స్ ఉంటారు కదా, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, వాళ్ళు కొంత యంగ్స్టర్స్ అయి ఉంటారు, ఎక్కువగా యూత్ ఉంటారు. సరే, కాపు సామాజిక వర్గంలో పెద్దలు చాలామంది ఉంటారు, మేధావులు ఉంటారు, అది వేరు. కానీ ఎక్కువ ఫ్యాన్స్ అనేవాళ్ళు ఎక్కువ యంగ్స్టర్సే, అంత 25 లోపే మ్యాక్సిమం. అయినా కొద్దిగా ఉంటే 25 to 30 ఉంటే ఇంకొద్దిగా ఒక పర్సంటేజ్ ఉండొచ్చు. వీళ్ళని రెచ్చగొట్టే విధంగా సోషల్ మీడియాలో లేనిపోని కథనాలు అల్లడం. దానికోసం ఇప్పుడు వైసీపీ ఏం చేసిందంటే
కొన్ని సోషల్ మీడియా గ్రూపుల్ని అద్దెకు తీసుకుంది డబ్బులు ఇచ్చి కోట్లాది రూపాయలు. అసలు అన్ని డబ్బు కుమ్మేస్తున్నారన్నమాట ఈ సోషల్ మీడియాకి, యూట్యూబ్ ఛానళ్ళకి, వీళ్ళకి కోట్లాది రూపాయలు కుమ్మేసి ఏం ప్రచారం చేస్తున్నారు అని అంటే ఏదో కొట్టుకుంటున్నారు ఇద్దరు, టీడీపీ జనసేన ఇద్దరు కొట్టుకుంటున్నారు. ఒక ఆయనేమో పవన్ కళ్యాణ్కి సీఎం పదవి ఇవ్వాలని ఒక ఆయన అంటాడు, లేకపోతే సగం సీట్లు కావాలి జనసేనకని ఒక ఆయన అంటాడు అని వీళ్ళు క్రియేట్ చేసేసి దాన్ని మళ్ళీ వీళ్ళే బాగా వైరల్ చేసేసి ఇదంతా కొట్టేసుకుంటూ ఇవాళ ఒక యూట్యూబ్ ఛానల్లో వాళ్ళు మాట్లాడుకుంటూ ఆ యూట్యూబ్ ఛానల్ ఆయన వాళ్ళ టీంకి ఫోన్లో చెప్తున్నాడు అనమాట, ఇది ఎలా ఉండాలి అంటే ఇదంతా ఈ గోలంతా ఈ గందరగోళం అంతా ఉంది, ఎందుకు వీళ్ళిద్దరు కాకుండా వైసీపీకి వేసేద్దాం మనమే ఓట్లు అని ఫేక్ కాల్స్ క్రియేట్ చేసి వైరల్ చేయాలంట. వాడు చెప్తున్నాడు డబ్బులు తీసుకుని దానికి ఇచ్చిన ఇది 20 కోట్లంట ఆ వ్యక్తికి ఇచ్చిన ఇదంతా చేయడానికి. ఇలాంటి కుప్పలుగా చేస్తున్నారు. మరి ట్రాప్లో జనసేన టీడీపీలు పడతాయా? ఈ పొత్తుకి ఇంత భయపడుతున్న స్థితిని అర్థం చేసుకొని ఇంకా రెట్టించిన ఉత్సాహంతో ముందుకెళ్తాయా? మనం మాట్లాడే మాటల వల్లే వైసీపీ అడ్వాంటేజ్ తీసుకుంటోందని కొంతమంది పెద్దలు ఏమన్నా ఆచితూచి స్పందిస్తారా? ఇది చాలా కీలకం అయిపోయింది. ఒకటి మాత్రం వాస్తవం, ఈ పొత్తు అనేది వైసీపీకి కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తోంది అనే దానికి ఈ టెలిఫోనిక్ వైరల్ అవుతున్న ఇవి చాలా కీలకమైనవి. దీని మీద ఎందుకు ఇంతగా జగన్మోహన్ రెడ్డి కంగారు పడిపోతున్నారు పొత్తును చూసి, ఐపాక్ ఏమని రిపోర్ట్ ఇచ్చింది అనే అంశాలు చర్చిద్దాం మనం. చర్చలో మనతో సీనియర్ జర్నలిస్టు రాజకీయ విశ్లేషకులు విక్రమ్ పూలా గారు ఉన్నారు, అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ గారు అండ్ జనసేన సీనియర్ నాయకులు అధికార ప్రతినిధి సుందరపు విజయ్ కుమార్ గారు చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా విక్రమ్ గారు, మీ అబ్జర్వేషన్ ఏంటి? ఎంత భయంకరమైన ఇది చేస్తారంటే పొత్తుని బ్రేక్ చేయడానికి వాళ్ళే క్రియేట్ చేస్తారు, వాళ్ళే వైరల్ చేస్తారు, మళ్ళీ వాళ్ళే జనంలోకి ఇది చేస్తున్నారు. ఒక యూట్యూబ్ ఛానల్కి 20 crores ఇదని ఇవాళ చూసారా మీరు? ఆ ఫోన్ సంభాషణ కూడా వచ్చింది. సో ఏంటి వీళ్ళకున్న ఇబ్బంది ఏంటి అసలు? అంటే ముందు ఏంటంటే సింగిల్గా వెళ్తాము, అది ఒక ఘనతగా, సింహం సింగిల్గా వెళ్తుంది, అది ఒక ఘనతగా చెప్పుకున్నారండి. కానీ తర్వాత ఏంటంటే పొత్తు అనేటువంటిది అది వాస్తవిక రూపం దాల్చుతుంది. వీళ్ళు నిజంగానే వెళ్తారని తెలిసిన తర్వాత క్షేత్రస్థాయిలో వాళ్ళ నాయకులు కానీ మిగతా నివేదికలు కానీ కలిసి పోటీ చేస్తే మాత్రం స్వీప్ చేస్తుంది అనేటువంటి వార్తలు వచ్చిన నేపథ్యంలోనే వాళ్ళలో ఒక దడ మొదలైందని చెప్పాలి. దానికి ఏంటంటే ముఖ్యంగా ఈ అంబటి రాంబాబు గారు లాంటి నియోజకవర్గాల్లో మాత్రం చాలా డిపాజిట్లు కూడా వస్తాయా రాదా అన్న దీనిగా ఎంత ఇంపాక్ట్ ఉంది అక్కడ. ఎందుకంటే అంటే మేజర్గా వాళ్ళు ఏంటంటే జనసేన అధినేతని టార్గెట్ చేయటం, చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేయటం, ఇవన్నీ చూసిన తర్వాత అక్కడ చాలా అంటే ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్లో ఉన్నారు. ఇంకా కసి పెరుగుతుంది కేడర్లో. అందువల్ల వాళ్ళకి ఏంటంటే ఇక ఈ పొత్తు ఏదో ఒక రకంగా బ్రేక్ చేయాలనే దాని మీద ఉన్నారు. అయితే మీరు ఇందాక అన్నట్టుగా సరే జనసేనలో కొంతమంది ఇటీవల అక్కడక్కడ కొన్ని నియోజకవర్గాల్లో పోటీ చేయాలనే ఆశావాహులు ఉంటారు కాబట్టి వాళ్ళని కూడా అక్కడ స్థానికంగా పత్రికలు రాస్తున్నాయి. అంటే మీరు గమనించినట్లయితే నేను సాక్షి పత్రికని జిల్లా పేపర్లో కూడా చూస్తూ ఉంటాను మార్నింగ్. అక్కడ ఏంటంటే అక్కడ రాస్తున్నారు అన్నమాట, ఎక్కువ కథనాలు ఎక్కువ దీని మీదే ఉంటున్నాయి. అంటే అసలు వాళ్ళ పార్టీలో ఏం జరుగుతుంది, వాళ్ళ పార్టీలో అదంతా పక్కన పెట్టి జనసేన తెలుగుదేశం మధ్య పొత్తు ఉండదు, జనసేన చాలా ఆగ్రహంతో ఉన్నారు, పోటీ చేయాలని, వాళ్ళ నాయకుడు ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నారు అని టీడీపీ అవమానిస్తుంది, ఇట్లాంటి కథలు వండి వారుస్తున్నారు అక్కడ. సరే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే కొంత సమయం మనం పాటించాల్సినటువంటి అవసరం అన్ని రెండు పార్టీల మీద కూడా ఉన్నాయి. ఎందుకంటే ఒక లక్ష్యం కోసం పనిచేస్తున్నప్పుడు పొత్తులు అనే చోట ఇబ్బందులు ఉంటాయి.
విత్ ఇన్ ది పార్టీ ఉంటాయి, పెట్టుకున్నప్పుడు ఉంటాయి, ఆశాహులు చాలామంది ఉంటారు. అందులో ఇప్పుడు యాస్పిరేషన్స్ పెరిగిపోతున్న దృష్ట్యా కొన్ని అక్కడక్కడ ఉంటాయి, అవి సర్దుబాటు అవుతాయి. ఎలక్షన్స్ అంటే క్యాండిడేట్స్ అనౌన్స్ చేసిన తర్వాత అవన్నీ సర్దుబాటు వస్తాయి. ఈ లోపు ఏంటంటే వీళ్ళు ఈ రెచ్చగొట్టేటువంటి ఎక్కువ ప్రకటనలు చేయటం, ముష్టేస్తే తీసుకుంటున్నారని మాట్లాడటం జనసేనని, ఈ విధమైనటువంటి అంటే ఆ పొత్తు వాళ్ళకి అసలు సంబంధం లేదు. మేము సింగిల్గా వెళ్తున్నామని చెప్తున్న తర్వాత మళ్ళీ ముష్టేస్తున్నారు, ఆయన ముష్టి మాట్లాడకూడదు, ఇవన్నీ మాట్లాడకూడదు కదా, అది రెచ్చగొట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ఇక రెండు పార్టీలు కూడా కలిసి కూర్చొని మాట్లాడుకొని అదే వాళ్ళ గురించి అసలు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదండి. విత్ ఇన్ ది పార్టీలో ఏం జరుగుతుంది అనేటువంటిది, ఏదో ఎక్కడైనా అసంతృప్తులు ఉంటే దాన్ని చల్లార్చుకోవడంలో ఈ రెండు పార్టీలు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా అగ్రనాయకులు కూడా కొంచెం సమయం పాటించాలి. అంటే ఇటీవల మీటింగ్ అన్నారు, మరి వాళ్ళ సాయంత్రం ఆ ట్రాప్లో పడకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత అయితే ఉన్నది. ఇక్కడ పొత్తు అనేది అదేదో పాపంలాగా, అదేదో ఘోరమైనటువంటి నేరంలాగా, అసలు ఎప్పుడు ఏ రాజకీయ పార్టీ కూడా పెట్టుకోవద్దు అన్నట్టుగా. అంటే నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. మహాభారత యుద్ధంలో కూడా పొత్తులు ఉన్నాయి. అంటే పాండవుల పక్షాన కొంతమంది రాజులు కలిస్తే కౌరవుల తరఫున కొన్ని రాజులు కొంతమంది వాళ్ళు ఉంటారు కదా, రెండు గ్రూపులుగా ఉన్నాయి. అంటే పొత్తు అనేది సహజమైనటువంటి ప్రక్రియ. అందులో ఇప్పుడు ఏంటంటే సంకీర్ణ రాజకీయాలు వచ్చిన తర్వాత, ఎక్కువ ప్రాంతీయ పార్టీలు వచ్చిన తర్వాత మీకేంటంటే కామన్ మినిమం ప్రోగ్రామ్ అనేది ఒకటి పెట్టుకొని అంశాల వారీగానే మద్దతు, పూర్తిగా వీళ్ళ సిద్ధాంతాలు వాళ్ళ సిద్ధాంతాలు ఒకే రకంగా ఉండాల్సిన అవసరం లేదు. కామన్గా ఉండేటువంటి అంశాల మీద ఏదైతే కలిసి వస్తాయో ఆ కలిసి పనిచేద్దాం అనే ప్రాతిపదిక మీద ఇప్పుడు పొత్తు దానికి ఎలాగో గ్రౌండ్ ప్రిపేర్ అయింది కదా. సిక్సర్ సంథింగ్ ఏదో చంద్రబాబు నాయుడు గారు 6 గ్యారంటీలు అంటే వేరే పేరుతో ఇచ్చారు, బాబు గ్యారంటీ, బాబు షూరిటీ అని. సో దానికి మళ్ళీ వీళ్ళు ఒక 3 పాయింట్లు యాడ్ చేసి కామన్ మినిమం ప్రోగ్రామ్ కింద ఇవి కూడా యాడ్ చేయాలనేది అనుకున్నారు, టెంటేటివ్ గా అనుకున్నారు. అవి త్వరలో ప్రకటిస్తారు అనుకుంటారు. తర్వాత ఇంకొక పాయింట్ ఒకటి చెప్పాలండి. ఇప్పుడు ఒంటరిగా వెళ్తున్నాం అంటే దానికి కారణం ఏంటి? మనం భారతదేశ రాజకీయాల్లో చూసినట్లయితే అట్లీస్ట్ కమ్యూనిస్టులతో అయినా సఖ్యతగా ఉండేటువంటి పార్టీలు కొన్ని ఉన్నాయి. అంటే బీజేపీతో వ్యతిరేకత ఉంటే కమ్యూనిస్టులతో కలిసి పనిచేసే లౌకిక ప్రాతిపదిక మీద ఉండేటువంటి పరిస్థితి ఉంది. అసలు వీళ్ళు టచ్ మీ నాట్ అన్నట్టుగా ఒక్క ఆల్ పార్టీ మీటింగ్ కూడా ఒక్క ఇష్యూ మీద కూడా పెట్టకుండా అసలు ఏ పార్టీ బీజేపీతో బాగానే ఉన్నారు మొన్నటి వరకు. కాకపోతే ఇప్పుడు ఏంటి అనేది క్లారిటీ లేదు. కానీ లోపాయికారిగా అది కూడా ఉందని అంటారు చాలా మంది. అక్కడ కేంద్ర స్థాయిలో జాతీయ స్థాయిలో ఉంది తప్ప రాష్ట్ర స్థాయిలో లేదు కదా. అందువల్ల దానికి ఎవరిని బ్లేమ్ చేయాలి? వాళ్ళు బ్లేమ్ చేసుకోవాలి తప్ప మిగతా ఇతర పార్టీల మీద పడి అడగటం ఎందుకు? అసలు ఇంకోటి సార్, ఇప్పుడు పొత్తు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకోవడం లేదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి ఎవరు ముందుకు రావట్లేదా? ఇది కూడా ఇంపార్టెంటే. ఇప్పుడున్న పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడం అని అంటే అది ఆత్మహత్య సదృశ్యమే. ఏ పార్టీ అయినా ఎవరు పెట్టుకునే పరిస్థితి లేదు. కాంగ్రెస్ పెట్టుకుంటుందా? కమ్యూనిస్ట్ పార్టీలు పెట్టుకుంటాయా? బీజేపీ పెట్టుకుంటుందా? లేదా లోపాయికారిగా సహకరించడం వేరు, బహిరంగంగా పొత్తు పెట్టుకుంటుందా బీజేపీ వైసీపీతో? ఎవరైనా ఒక పార్టీని చెప్పమనండి, లేదా వైసీపీని చెప్పండి ఆ పార్టీ మాతో పొత్తు పెట్టుకుంటుందని. ఒక రకంగా చెప్పాలి అంటే ఒక అంటరాని పార్టీగా తయారైంది. దూరం అయిపోయారు. స్వయంకృతాపరాధం లేకపోతే పరిపాలన తీరు, అరాచకాలు, వీళ్ళతో పెట్టుకుంటే మనం ఇంకా అయిపోతామని. సో ఇక్కడ పటాబి గారు, ఈ గేమ్ భయంకరమైన గేమ్ నడుస్తోంది. అంటే వాళ్ళు భయపడిపోయి భయంకరమైన గేమ్ స్టార్ట్ చేశారేమో అనిపిస్తోంది. ఈ గేమ్ ఏమన్నా ఫీల్డ్ లో రిజల్ట్ చూపించే అవకాశం ఉందా? వికే గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి విక్రమ్ గారికి, మిత్రులు విజయ్ కుమార్ గారికి, ఏబిఎన్ ప్రేక్షకులందరికీ నమస్కారం. నమస్తే అండి. మీరు చెప్పినట్టు అది ఐపాక్ సర్వేలు కానివ్వండి, లేదంటే ప్రభుత్వ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ సర్వేలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఒకటే చెప్తా ఉన్నాయి ఈ సైకో సీఎంకి. అరే బాబు, నువ్వు ప్యాకప్ చేసుకోవడానికి సిద్ధంగా ఉండు. ఐపాక్ కూడా చాలా స్పష్టంగా చెప్పింది, నీకు ప్యాకప్. నువ్వు తాడేపల్లి సరే కొంప నీదైనా ఇక్కడ నువ్వు ఎలాగ ఉండలేవు కాబట్టి మరి ఖాళీ చేసిపోతావు ఏంటో అది రెడీ చేసుకో, ఇక నిన్ను ఎవడో కూడా కాపాడలేడని చెప్పి అన్ని సర్వేలు చెప్తా ఉన్నాయి.
ఎందుకంటే మనకి కళ్ళెదురుగుండా పరిస్థితులు ఒకటి కనపడతా ఉన్నాయి కదా వీకే గారు. సర్వేలు ఏమి దానికి భిన్నంగా ఏం చెప్పవు. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ వర్గానికి చెందినటువంటి వారు కూడా సంతృప్తిగా లేరు. అందరికీ రకరకాలైనటువంటి బాధలు, వీళ్ళ చేతుల్లో జరుగుతున్నటువంటి అరాచకాలు, ఇవన్నీ అందరూ బాధితులే. కాబట్టి ప్రజల్లో ఏదైతే ప్రతిబింబిస్తుందో అదే సర్వేల్లో కూడా కనపడుతుంది. కాబట్టి క్లియర్గా నీకు ప్యాకప్ అని చెప్పేశారు. కాబట్టి ఇక లాస్ట్ డిచ్ ఎఫర్ట్గా ఏదో ఒక రకంగా మళ్ళీ ఏదో గేమ్లో నిలబడాలన్న ఒక ఆశతో ఈ రకంగా చెడగొట్టే పని చేస్తా ఉన్నాడు. అంటే చిన్నప్పుడు కూడా మనం చూస్తుండేవాళ్ళం కదండి, ఏదన్నా మనం క్యారమ్స్ ఇంకోటి ఏదో ఆడుతూ ఉంటే ఎవరన్నా ఒకడు గ్రూప్లో ఓడిపోయే పరిస్థితిలో ఉంటే మొత్తం కాయిన్స్ అన్ని చిందరమందరు చేసేసో లేదా బోర్డు ఎత్తేసి వెళ్ళిపోయేటట్టు చేస్తూ ఉంటారు. వాళ్ళు గెలవలేని పరిస్థితుల్లో అవతలను జరగకూడదాం అన్న ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. ఆ రకంగానే ఇవాళ ఇంకా వేరే ఏమీ మార్గాలు లేక ఏదో ఈ పొత్తునన్నా జడగొడితే ఏదో రేపు గట్టెక్కించామన్న నాకు ఆశతో ఇదంతా కూడా చేస్తూ ఉన్నాడు. కానీ అవేవి కూడా ఎక్కడా సఫలీకృతం కావట్లేదు. ఎందుకంటే మనం అనేక ఉదాహరణలు మనం చెప్పుకోవచ్చు. ఈ మధ్యకాలంలో వాళ్ళు ఒక ఫేక్ లెటర్ విడుదల చేసి కొంత గందరగోళం సృష్టించే ప్రయత్నం చేశారు. ఏది జనసేన దాదాపు 60 సీట్లకు పైబడి వారు పోటీ చేస్తూ ఉన్నారని, తెలుగుదేశం కేవలం 110 సీట్లలోనే పోటీ చేస్తూ ఉన్నారని, వాళ్ళ లెటర్ హెడ్ పైన మా లెటర్ హెడ్ పైన కొన్ని ఫోర్జరీ సంతకాలతో ఫేక్ లెటర్స్ రిలీజ్ చేయటం కానివ్వండి. అదేవిధంగా మొన్న పవన్ కళ్యాణ్ గారు 2 సీట్లు ప్రకటించినటువంటి సందర్భంలో రాజోలు, రాజానగరం, ఆ రోజు కూడా ఒకళ్ళకి ఇద్దరు దాదాపు 4-5 మంత్రులందరూ కూడా మీడియా సమావేశాలు పెట్టి ఇష్టానుసారం మాట్లాడటం, ఇంకేముంది అంతా అయిపోయింది, మొత్తం ఇక అలయన్స్ లేనట్టే, ఎవరికి వాళ్ళు ప్రకటించేసుకుంటా ఉన్నారు సీట్లు అని చెప్పి చాలా ఆ రోజున అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. కానీ ఆ రోజు కూడా ఎక్కడ 2 పార్టీల వైపు నుంచి పూర్తి సంయమనం పాటిస్తూ ఎక్కడ ఒక్క కామెంట్ కూడా రాలేదు. ఎందుకంటే 2 పార్టీలకు ఒక స్పష్టత ఉంది, ఎవరు ఎక్కడెక్కడి నుంచి పోటీ చేస్తారన్న స్పష్టత 2 పార్టీలకు ఉంది. కాబట్టి దానిలో భాగంగానే పవన్ కళ్యాణ్ గారు ఒక 2 సీట్లు మేము రేపు పోటీ చేయబోతా ఉన్నామని ఆయన ప్రకటించినా, లేదంటే చంద్రబాబు నాయుడు గారు అరకు నుంచి మా అభ్యర్థి దొన్నదొర గారు రేపు పోటీ చేస్తారని చెప్పినా కూడా ఇద్దరు నాయకులకి ఉన్నటువంటి ఒక అవగాహన మేరకు వాళ్ళు ఆ ప్రకటన చేశారు. కాబట్టి వాళ్ళు ఎన్ని రకాలైన కుటిల ప్రయత్నాలు చేసినా ఎక్కడా కూడా బ్యాలెన్స్ ఎవరు తప్పట్లా. ఎందుకంటే ఇది ప్రజలు కోరుకున్నటువంటి పొత్తు. టీడీపీ, జనసేన ఈ 2 పార్టీలు కలవాలని ప్రజలు కోరుకున్నారు. ప్రజా మద్దతుతో, ప్రజల యొక్క ఆశీర్వాదంతో 2 పార్టీలు కూడా దగ్గరయ్యాయి. కాబట్టి ఈ సైకో సీఎం కానీ, ఈ సైకో సీఎం కింద పనిచేస్తున్నటువంటి వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా అవేవి కూడా సఫలీకృతం అయ్యేటటువంటి పరిస్థితి లేదు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ కలుస్తూ ఉన్నారు. సీట్ల సర్దుబాటు గురించి కూడా ఆ అంశం కూడా ఒక కొలిక్ రాబోతోంది. అదేవిధంగా మేనిఫెస్టో ఇందాక మీరు చెప్పినట్టు సూపర్ 6 ఏదైతే గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారో, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని ఒక కార్యక్రమం ద్వారా మేము ముందుకు వెళ్ళాము. దానికి కొన్ని ప్రతిపాదనలు జనసేన వైపు నుంచి కూడా రావటం, అవన్నీ కూడా ఒక వారం 10 రోజుల్లో మొత్తం అన్ని అంశాలు కూడా ఫైనలైజ్ కాబోతా ఉన్నాయి. ఒక కామన్ మేనిఫెస్టోతో ముందుకు వెళ్ళబోతున్నాం. సీట్ షేరింగ్లో కూడా ఎక్కడా కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు. పూర్తిగా అన్ని రకాలుగా సామరస్యపూర్వకంగానే అది కూడా మొత్తం ఫైనలైజ్ అవుతుంది. కాబట్టి వాళ్ళు ఎన్ని కోట్లు తగలేసినా ఈ బులుగు మీడియాతో కానీ, యూట్యూబ్ ఛానల్స్తో కానీ, మీరు అన్నట్టు సోషల్ మీడియా పేజెస్ విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఏదో ఒక రకంగా వీళ్ళిద్దరి మధ్య చిచ్చు పెట్టాలి, మళ్ళీ డివైడ్ చేసి ఏదో ఒక రకంగా మళ్ళీ నెగ్గుకు రావాలని. ఎందుకంటే అందరూ వదిలేశారు కదా, వాళ్ళ జగన్ రెడ్డిని సొంత కుటుంబమే వదిలేసింది. సొంత చెల్లెలిద్దరూ ఈయనపైన పోరాటం చేస్తూ ఉన్నారు. ఇవాళ అందరూ సొంత పార్టీ ఎమ్మెల్యేలు వదిలేస్తూ ఉన్నారు. నిన్నగాక మొన్న ఆదిమూలం ఆయన బయటకు వచ్చి ఏం మాట్లాడాడు మనం విన్నాం. గతంలో రామచంద్రారెడ్డి కానీ ఇట్లా రకరకాలుగా ఎంతమంది వాళ్ళ ఇప్పుడు ఆ ఇష్యూస్ వాళ్ళ పార్టీలో జరుగుతున్న అంతర్గత కుమ్ములాటలు, వైసీపీలో జరుగుతున్న కుమ్ములాటలు, లేకపోతే ఈ అలకలు, లేకపోతే బయటికి వెళ్ళిపోవడాలు, ధిక్కరింపు, అన్నిటికంటే ఇంపార్టెంట్ ధిక్కారం. నువ్వేంటి ముందు నీ సంగతి, వాళ్ళు సొంత మేనమామే అన్నాడని మొన్న వచ్చింది ఒకటి, ముందు నీ సంగతి చూసుకోవా, నువ్వు గెలుస్తావు లేదా, మా గురించి మాట్లాడుతున్నావు అన్నాడు కడపలో. సో ఇలాంటివన్నీ బయటికి రాకుండా మటర్లు చేసామని కూడా అన్నట. సో ఇలాంటివన్నీ బయటికి రాకుండా ఉండడం కోసం జనంలోకి ఇలాంటివి వదిలితే ఇక జనం దీని గురించి మాట్లాడుకుంటారు, మన గురించి మర్చిపోతారు. విజయ్ కుమార్ గారు, గుడ్ ఈవినింగ్.
నమస్కారం అండి. విజయ్ కుమార్ గారు, ఈ సింగిల్ గా వచ్చే సింహానికి వీళ్ళు ఎంతమంది కలిస్తే ఏంటి, ఎన్ని సీట్లు పంచుకుని పోటీ చేస్తే ఏంటి, లేకపోతే ఎవరెవరు ఎక్కడెక్కడ పోటీ చేస్తే ఏంటి, దాన్ని అదే బేస్ చేసుకుని, అంటే వీళ్ళ పొత్తుని బేస్ చేసుకుని రాజకీయ వ్యూహం నడిపించే ప్రయత్నం జరుగుతుంది. కానీ వాళ్ళు ఎలా గెలవాలి, వాళ్ళు ఏం చేశారు ప్రజలకి అనేది కాకుండా ఇగో ఇది ఏదో నడుస్తూ ఉంది. ఫీల్డ్లో ఎలా ఉంది గ్రౌండ్? వెంకటేష్ గారు, మీకు అలాగే పట్టాభి గారికి మిగిలిన పెద్దలందరికీ కూడా, ఏబిఎన్ వీక్షకులకి కూడా నమస్కారం. నమస్తే అండి. వెంకటేష్ గారు, ఎలా ఉంటదంటే బ్యాటింగ్ చేసేవాడు, క్రికెట్ బ్యాటింగ్ చేసేవాడు ఫీల్డింగ్ ఆయనే సెట్ చేసుకున్నట్టు ఉంది. ఆయన నచ్చినట్టు మీరు అందరు రాకండి, 11 మంది ప్లేయర్లు ఇక్కడ పెట్టకండి, అందరి బయట వెళ్ళి కూర్చోండి, ఒకడు బౌలింగ్ వేయండి, నేను చెప్పినోడు బౌలింగ్ ఇవ్వండి అని చెప్తే నేను 6లు కూడా వేస్తాను. అది ఎలా ఉంటుందో, అది ఎంత చండాలంగా ఉంటుందో ఇది అంతే. 2, సింహం సింగిల్ గా వస్తుంది అంటే సింహం సింగిల్ గానే వస్తుంది. కానీ సింహం 10 మంది రాకండి, మీకు గుంపులుగా రాకండి, ఒక్కళ్ళ సింగిల్ గా వస్తే నేను వెళ్ళి తినేస్తాను అని ఎప్పుడు సింహం అందు. సింహం ఎలా ఉన్నా కూడా డైరెక్ట్ గా ఫైట్ వస్తే ఫైట్కి వస్తుంది. ఇవన్నీ ఇవి ఎలా ఉందంటే వీళ్ళు ఏదేదో చెప్తారో, ఏం చెప్తారో వాళ్ళకే తెలియదు. మనం 2019 ముందు కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు, వాళ్ళ మేనిఫెస్టో ఇచ్చారు. వాళ్ళ మేనిఫెస్టో వాళ్ళు అదేదో బైబిల్, ఖురాన్ ఏంటంటే చెప్పారండి. ఇప్పుడు ఏం చేశారంటే ఈ 5 సంవత్సరాల్లో ఆ మేనిఫెస్టో ఏం చేశారంటే 100% మేనిఫెస్టో కంప్లీట్ చేసి అన్ని కూడా ఇది చేసింది ఒక్క జగన్మోహన్ రెడ్డి అని ప్రచారం చేశారు. 100% మీరు మేనిఫెస్టో అంతా కూడా పరిపూర్ణం చేశారు కదా, ఏం చేశారు అని 1-2 అడిగితే దానికి మళ్ళా సమాధానం చెప్పరు. మళ్ళా మన గుడ్డు మంత్రి లాంటి వాళ్ళు ఏంటంటే మద్యపాన నిషేధం మొత్తం 2024 లోపు ఎలక్షన్ మేము అవన్నీ చేసిన తర్వాత ఎలక్షన్కి వెళ్తామని చెప్పారు. మద్యపాన నిషేధం మేము ఎప్పుడు చెప్తా ఉంటారు. ఇవన్నీ చూసి లాస్ట్కి ఎలాగుందంటే సిద్ధం అని వదిలేశారు. దానికి ముందు వెనకాతల ఫిల్ ఇన్ ది బ్లాంక్స్, ఎవడికి నచ్చినట్టు రాసేసుకోవచ్చు సిద్ధం, అలా చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు వాస్తవానికి వెంకటకృష్ణ గారు, మీకు బాగా తెలుసు జనసేన యువతని అలాగే తెలుగుదేశంలో ఉన్న వాళ్ళని ఎక్కడికక్కడ వాళ్ళు చాలా క్లారిటీగా ఎక్కడికక్కడ విడగొట్టడానికి ఎలా అంటే మీరు అర్థం చేసుకోండి, మనస్తత్వం ఎలాంటిదో నేను చెప్తున్నా. ఈరోజు ఎవరినైనా కలపండ్రా అంటే వాళ్ళకి కాదు, ఏదన్నా కట్టండ్రా అంటే వాళ్ళకి కాదు, ఏదైనా బిల్డింగ్ ఉంటే ఎరగొట్టండ్రా అంటే ఎరగొడతారు, ఎవడి మధ్య అన్న చిచ్చులు పెట్టండ్రా అంటే చిచ్చులు పెడతారు, ఎవడినన్నా ఏదన్నా చేయమంటే చేస్తారు. అంతేగాని వాళ్ళ జీవితంలో ఎప్పుడు కూడా ఇది లేదు. వాళ్ళ సోషల్ మీడియా ఎలాగుంటుందంటే, ఇప్పుడు సపోజ్ నేను ఏదైనా పోస్టులు పెట్టాను అనుకోండి, నాకు కనెక్ట్ అయిపోతారు. లేకపోతే నా మనుషులు ఎవరన్నా పోస్ట్ పెట్టారు అనుకోండి, విజయ్ కుమార్ గారు ఇలా మంచి చేశారని, వెనకాతలు ఆడేవుడు ఈడేవుడు అనుకుని వచ్చేస్తారు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళు వైఎస్ఆర్సీపీ నాయకులు కాదండి, వాళ్ళు వైఎస్ఆర్సీపీ ఇచ్చే డబ్బులకి ఉండేది. ఆఖరికి ఏ స్టేజ్కి వచ్చిందంటే షర్మిలా గారిని కూడా డైరెక్ట్ గా ట్రోల్ చేసేస్తారు. ఇంకా ఎవరైతే ఏంటి అనవసరం, వాళ్ళకు ఒక సెంటిమెంట్ కానీ, ఒక అటాచ్మెంట్ కానీ, పార్టీ మీద ప్రేమ కానీ, లేదా కుటుంబం మీద ప్రేమ కానీ, రాజశేఖర రెడ్డి గారి మీద ప్రేమ కానీ ఏముండదు. డబ్బులు ఇస్తే ఎవరినైనా తిట్టేస్తారు. జగన్మోహన్ రెడ్డిని కూడా తిట్టడానికి రెడీగా ఉంటారు. అది ఆ పార్టీలో ఉన్న పరిస్థితి. ఈ రోజు ఏం చేస్తారు మరి? ఇంత దారుణంగా ఉన్నప్పుడు నేను అంటున్నా, వీళ్ళు ఎవరైతే సోషల్ మీడియాలో పెట్టారో వాళ్ళు ఓట్లేరు, ఎవ్వరు ఓట్లేరు. మీకు తెలుసు, ప్రజాప్రతినిధులు ఎవడు ఓటేయడు, సర్పంచ్ లేరు, ఎంపీటీసీ లేరు, ఎంపీపీ లేరు, జడ్పీటీసీలు ఎవరు ఓట్లు వేసే పరిస్థితిలో లేరు. ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి? ఎవరిని పెట్టుకున్నా ఏమవుతుంది? వీళ్ళు ఎంత దారుణంగా అంటే, మీరు బ్యాటింగ్ చేయండి అంటే వికెట్లు కొట్టుకుంటున్నారు. మీరు వాళ్ళకి ఇవ్వండి బాల్, వీళ్ళకి ఇవ్వండి, వీళ్ళకి ఇస్తే నేను ఆడను, వాళ్ళకి ఇస్తే నేను ఆడను అనే పరిస్థితి. లేకపోతే ఉన్న క్రికెట్ లో గ్రౌండ్ లో ఉన్న 11 మందికి ఒకడికొకడు తగులేటేస్తారు. ఇది పరిస్థితి వెంకటకృష్ణ గారు. ఇదేంటో నాకు అర్థం కాని విషయం. అంటే మాకు స్టార్టింగ్ లోనే సరైన మేలి ఆనుమత్యం తగిలేసింది మాకు, మా జీవితాల్లో రాజకీయం మొదట్లోనే తగిలేసింది. పాపం ఇప్పుడు కొంతమంది అయితే ఎండింగ్ లో తగిలింది, మళ్ళా వాళ్ళు మాట్లాడడానికి లేదు. కానీ ఇంత మేలు ఆనిమత్యం అని మేము అనుకోవట్లే.
ఈ 5 సంవత్సరాలు రాజకీయం చేసినోడు నిజంగా నిజంగా ఇది అంటే ఏది అనకూడదు, ఏది చేయకూడదు, ఏది ఉండకూడదు అవే ఒక్కటి కూడా. ఇదిగో వైఎస్ఆర్సీపీ పార్టీ చేసినప్పుడు ఇదిగో మనం ప్రేరణ పొంది రేపటి రోజున మనం చేద్దాం అనేది ఎక్కడా లేదు వెంకటకృష్ణ గారు. అదేంటో నాకు అర్థమే కాలేదా. వీళ్ళ టీం వీళ్ళే డిసైడ్ చేసుకుంటారు, బయట టీం వీళ్ళే డిసైడ్ చేసుకుంటారు, అవతల ఎవరు నిలబడాలి వీళ్ళే డిసైడ్ చేసుకుంటారు, అన్ని వీళ్ళే డిసైడ్ చేసుకుంటారు. ఇది నవ్వుతో నా భవిష్యత్తు వెంకటకృష్ణ గారు, నవ్వుతో నా భవిష్యత్తు. ఆఖరికి ఈ రోజు పరిస్థితి ఏంటంటే 2019లో ఏదైతే సర్వే చేసిన టీమే ఈ రోజు 2024 వచ్చేసరికి అదే సర్వే వీళ్ళు తట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఏది ఏమైనా ఎవరు ఏమైనా మీరు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఎవరిని మభ్యపెట్టినా సిద్ధమన్నా రాద్ధాంతం అన్నా ఏదన్నా ప్రజలైతే చాలా క్లారిటీగా ఉన్నారు. ఈ అంటే నాకు అర్థం కాని కాదు విజయ్ కుమార్ గారు, ఇక్కడ విషయం ఏంటంటే మనం అవునన్నా కాదన్నా మీడియా రోల్లో ఇలాంటి టైంలో కీలకమైన ఎన్నికల టైం కానీ ఇంకొక సెన్సిటివ్ టైమ్స్లో మీడియా చాలా పవర్ఫుల్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. మీడియా, సోషల్ మీడియా ఇంకా ఎక్కువ. ఎందుకంటే సోషల్ మీడియా అనగానే ఏముంది, ఎవరి చేతిలోనో ఫోన్ ఉంటుంది, ఆ ఫోన్లో ఫేస్బుక్లు ఉంటాయి, యూట్యూబ్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఇవి చూసి మామూలు కామన్ పీపుల్ కూడా వాటిని చూసి నిజమే అనుకునే ప్రమాదం ఉంటుంది. తర్వాత యూత్ ఎక్కువగా, మీ పార్టీకి ఎక్కువగా అభిమానులు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఎక్కువగా చాలా యంగ్స్టర్స్ ఉంటారు. అసలు నిండా ఓటు హక్కు రాని వాళ్ళు ఉంటారు, ఓటు హక్కు వచ్చిన యంగ్స్టర్స్ కూడా ఉంటారు. వీళ్ళు తొందరగా ఆవేశపడే అవకాశం కూడా ఉంటుందో, ఇలా కూడా ఉందా అని. దీన్ని వీళ్ళు బహుశా వైసీపీ టార్గెట్ కూడా అదే ఉంటుంది. వీళ్ళని కనుక మనం రెచ్చగొడితే, వీళ్ళ కిర్రెక్కిస్తే వీళ్ళు వాళ్ళ కమ్యూనిటీని, వాళ్ళ విలేజ్ని, వాళ్ళ పేరెంట్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళని రెచ్చగొడదాం. 2019లో అదే జరిగింది. తెలుగుదేశం ముసుగులు వేసుకొని మీ వాళ్ళని అటాక్ చేయడం ఇవన్నీ జరిగినాయి. అప్పుడు మీకు ఐడియా ఉండే ఉంటుంది కదా. సో ఈసారి అలాంటి ప్రమాదం ఉంది. మరి మీ వాళ్ళు ఆ మేరకు జాగరూకతతో ఉన్నారా? అంటే అదే కదండి, 2019లో మేము బాధితులమే కదా, మొత్తం పార్టీ బాధితులు. ఆఖరికి పవన్ కళ్యాణ్ గారు కూడా ఓడిపోయే పరిస్థితిలో ప్రచారం ఉంది. అయితే మీకు ఏమంటానంటే, మేము చాలా క్లారిటీగా, పవన్ కళ్యాణ్ గారు చాలా క్లారిటీగా ఉన్నారండి. అయితే ఇక్కడ నేను ఒక విషయం చెప్పదలుచుకుంది ఏంటంటే, పొత్తు విడదీయడానికి అదేదో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు పెట్టుకున్న పొత్తు కాదు, అదేదో విజయ్ కుమార్, పట్టాభి గారు పెట్టుకున్న పొత్తు కాదు. ఇది ప్రజల నుంచి వచ్చిన పొత్తు. దాన్ని పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు యాక్సెప్ట్ చేశారు. ఇది వాళ్ళకి తెలియని పరిస్థితుల్లో వీళ్ళు ఉన్నారు. ప్రజలు కోరుకుంటేనే వచ్చింది ఈ పొత్తు. లేకపోతే మేము ఆల్రెడీ ఒకరితో పొత్తులో ఉంటుండగా తెలుగుదేశం జనసేన ఎలా పొత్తులోకి వస్తుంది? ప్రజలు కోరుకున్న పొత్తు. ప్రజలు ఎక్కడికి వెళ్ళినా, ఎవరిని అడిగినా, ఏం చేసినా మీరు తెలుగుదేశం వెళ్ళండి అని మమ్మల్ని అడిగేవారు. మీరు గుర్తుందో లేదో, చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ మీటింగ్ పెట్టినా మీరు జనసేనతో పొత్తుకి వెళ్ళండి అనేది. అంటే ఎవరికి వాళ్ళకి ఎవరి సీట్లు గెలిచే పరిస్థితులు ఉన్నాయి. అయినా కూడా పొత్తులు వెళ్ళండి అన్నప్పుడు ఇంకా వాళ్ళకి అవకాశం లేకుండా, అది కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్ గా చెప్పారు. ఈ ఏదైతే జగన్మోహన్ రెడ్డిని బయటికి పంపించాలో పొత్తు అనేది ఒకటే మార్గం అనేది చాలా క్లారిటీగా, ఎన్ని ఎత్తులేసినా పొత్తు చిత్తు చేస్తుంది ఆ ఎత్తులన్నిటి అనే దాని మీద క్లారిటీగా ఉన్నారు. ఆ క్లారిటీ నిజంగా చెప్తున్నానంటే, అంటే నేను పార్టీలో ఉండి మాట్లాడుతున్నాను కాబట్టి పార్టీలో అది కింద స్థాయి వరకు తీసుకెళ్లారు. ఎందుకంటే నేను గొప్ప విషయాలు జనసేన గురించి నేను చెప్పదలుచుకుని ఏంటంటే, ఎంత యువత ఎప్పుడు ఆవేశంగా ఉంటారు, ఉడుకు రక్తం ఉంటది. కానీ ఎంత రెచ్చగొట్టి పవన్ కళ్యాణ్ గారిని తిట్టి, పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో కుటుంబాన్ని తిట్టి, ఎంత మందిని తిట్టినా కూడా పవన్ కళ్యాణ్ గారు సమన్వయం పాటించమంటే అందరూ పాటించారు. అంటే ఉడుకు రక్తాన్ని కూడా దాన్ని ఏ దారిలోనూ ఒక దిశగా మార్చే శక్తి పవన్ కళ్యాణ్ గారికి ఉంది. అది నిజంగా వండర్ అండి. రెండోది, ఈ పొత్తు విషయంలో కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు వింటున్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి అండ్ టీం కి, ఈ పేటిఎం అండ్ టీం కి మింగుడు పడట్లేదు. ఇది వాస్తవం. ఇంకా నేను ఏంటంటే తెలుగుదేశం పార్టీలో కూడా పనిచేస్తున్నాను కాబట్టి ఇంకా గొప్పగా సీనియర్ నాయకులు కూడా, తెలుగుదేశంలో సీనియర్ నాయకులు కూడా ఈరోజు పొత్తు విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్నారు. సీట్లు అంటే ఒకటి, ఏ పార్టీలో ఉన్నా
సీట్లు ఇచ్చేటప్పుడు కొంత అటు ఇటు అవుతాయి, చిన్న చిన్న మాటలు ఉంటాయి, లేకపోతే వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం, వాళ్ళకి సీట్ రాకపోతే కొంత ఆవేశం ఉంటుంది, ఆ ఎమోషన్స్ ఉంటాయి, అవన్నీ కామన్ అండి. ఇప్పుడు అవి కూడా రెడీగా చూసుకుంటున్నారు. అక్కడికి వచ్చేసరికి రెడీ పెట్టుకుంటున్నారు. డెఫినెట్ గా సీట్లు అందరికి ఇవ్వలేరు, సీట్లు ఇవ్వలేనప్పుడు వాళ్ళని కెలికేద్దాం అనేది, అది కూడా వృధా ప్రయాస అవుతుంది అనేది నాకు చాలా నమ్మకంగా ఉంది. ఎందుకున్నాను అంటే ఇది కూడా మీకు చెప్పాలి వెంకటేష్ గారు, ఎందుకున్నాను అంటే 5 సంవత్సరాలు ఒక తెలుగుదేశం జెండావో, జనసేన జెండావో, బీజేపీ జెండా పట్టుకొని తిరిగిన వాడు ప్రాణాలకి తెగించి తిరిగాడు. అది ఎప్పుడు కూడా మనసులోని కాదు, బుర్రలో కాదు, ప్రతి దగ్గర గుర్తుంటుందండి. రైట్. పట్టాభి గారు, ఓ పక్కేమో మైనాట్ 175 175 మనయే అని మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి గారేమో చంద్రబాబు ఇస్ నథింగ్ అని మాట్లాడతారు. అసలు ఇప్పుడు వచ్చిన 23 కూడా రావు, ఇంకా దారుణంగా ఉంటుంది అంటారు. అసలు కుప్పం కూడా మాదే అంటారు. ఏదేదో మొత్తం వాళ్ళే మాట్లాడతారు. మళ్ళీ సింహం మేము సింహం అంటారు, మావాడు సింహం అని వాళ్ళ మంత్రులు చెప్తారు. ఇప్పుడు ఇటు చూస్తేనేమో ఇది ఒక కంగారు, మళ్ళీ పొత్తు ఏం చేస్తుందో మన పని కలవరం, ఆ కలవరపాటు, ఇది ఒక ఆస్పెక్టు. అది చెప్పండి. తర్వాత మీరు ఇందాక అన్నట్టు పార్టీలో అసలు ఏ రోజు ఎంతమంది వెళ్ళిపోతారో తెలియని పరిస్థితి. ఎమ్మెల్యేలు వెళ్ళిపోతున్నారు, మంత్రులు క్యూ కట్టారు, ఎంపీలు ఇప్పటికే 3 రాజీనామా చేశారు, 2 పేర్లు వచ్చేసినాయి ఆల్రెడీ. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్ చెప్పాడు 3 తప్ప మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోతారని. మరి ఆయనకి అంత ఇది లేకపోతే అంత ఓపెన్గా చెప్పడు. వాళ్ళు టీడీపీలోకి వెళ్తారా కొంతమంది, జనసేనలోకి వెళ్తారా కొంతమంది, కాంగ్రెస్లోకి వెళ్తారా కొంతమంది, తర్వాత విషయం. సో ఈ రకంగా మొత్తం పార్టీ ఒక రకంగా ఏమంటే పార్టీ మొత్తం ఖాళీ అయిపోతున్న పరిస్థితి అందులో కనపడుతుంటే, అది బయటికి రాకుండా ఉండడం కోసం, ఆ కుమ్ములాటలు బయటకు రాకుండా ఉండడం కోసం ఏమన్నా ఇది వేస్తున్నారా జనంలో అనేది ఒకటి చెప్పండి. ఇప్పుడు 2 అంశాలండి. ఒకటి, వైనాట్ 175 అనే పరిస్థితి దగ్గర నుంచి వాళ్ళు వైనాట్ పులివెందుల అనే పరిస్థితికి జగన్ రెడ్డి దిగజారిపోయాడు. ఎందుకంటే మొన్ననే డాక్టర్ సునీత శర్మిల గారి యొక్క సమావేశం మనం చూసాం కడప జిల్లా పర్యటన సందర్భంగా. మరి రేపు కడప పులివెందులలో ఈ సిస్టర్స్ ఇద్దరు మరి పోటీకి కూడా నిలబడతారు కాంగ్రెస్ పార్టీ తరఫున అని చెప్పి వార్తలు కూడా వినిపిస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చర్చ ఏంటంటే రేపు పులివెందులలో కూడా ఇంకా గెలవటం కష్టమే. సొంత కుటుంబ సభ్యులు ఎదురు తిరిగిన తర్వాత వివేకానంద రెడ్డి గారి బిడ్డ కూడా రంగంలో దిగితే ఇంకా రేపు ఏ రకంగా కూడా గెలిచేటటువంటి పరిస్థితి ఉండదు. పులివెందుల ఎమ్మెల్యేగా రేపు మా బీటెక్ రవణ మంచి మెజారిటీతో గెలవటం అనేది ఇక ఫార్మాలిటీ అన్న రీతిలో ఆల్రెడీ డిస్కషన్ మొదలైపోయింది. ఎందుకంటే వాళ్ళు పులివెందులు కూడా ఏం చెప్పుకోలేని పరిస్థితి కదా వీకే గారు. మొన్న క్రిస్మస్ సందర్భంగా ఇడుపులపాయ ఎస్టేట్కి వెళితే తన సొంత కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి మండల నాయకులు వచ్చి నిలదీశారు. ఏం చెప్పమంటారు సార్, 5 సంవత్సరాలు మీరు ఏం చేశారు, ఒక ముఖ్యమంత్రిగా కాన్స్టిట్యున్సీకి ఏం చేశారని చెప్పమంటారు, ఏ ముఖం పెట్టుకుని నిలమంటారని చెప్పి ఆయన కాన్స్టిట్యున్సీ నాయకులే ఎదురు తిరిగితే ఏందబ్బా నాతో కొట్లాడటానికి వచ్చారా అని చెప్పి మనవాడు వాళ్ళని ఏదో సముదాయించే ప్రయత్నం చేశాడు. కాబట్టి సొంత నియోజకవర్గంలోనే దిక్కులేదు ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి. కాబట్టి ఇప్పుడు వైనాట్ 175 కాదు, వైనాట్ పులివెందులు అంటా ఉన్నారు. రేపు పులివెందుల కాన్స్టిట్యున్సీలో ఓడిపోయినా కూడా మనం ఎవరు ఆశ్చర్యపోకర్లా. రెండోది వీకే గారు, ఇవాళ పార్టీని వీడి వెళ్ళిపోతున్నటువంటి వారి యొక్క జాబితా రోజు రోజుకి ఒక చాంతాళ్లాగా అది పెరుగుతూనే ఉంది. నాకు తెలిసి చివరికి ఎవరు మిగులుతారంటే ఇప్పుడు కొత్తగా వైఎస్ఆర్సీపీకి డెఫినేషన్ చెప్తా ఉన్నారు కదా. వై అంటే వైవి సుబ్బారెడ్డి, ఎస్ అంటే సాయిరెడ్డి, ఆర్ అంటే రామకృష్ణారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డిలో రామకృష్ణారెడ్డి, సి అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, పి అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఈ 5 మిగులుతారు. ఈ 5 కూడా దేనికి మిగులుతారంటే ఈ 5 ఖచ్చితంగా రేపు మన సైకో సీఎంతో పాటు ఏదో జైల్లో ఉండాలి, లేదంటే వాళ్ళు కూడా అటు ఇటు పారిపోతారం. కానీ ఈ 5 డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి ఉన్న జైల్లో ఆ పక్క సెల్లోనే ఎదురు సెల్లోనే ఉంటారు. కాబట్టి 5 మిగులుతారు. వాళ్ళు తప్పితే ఇంకెవరు మిగిలే పరిస్థితిలో లేరు. ఇప్పుడు ఏదో ఇంకొక జాబితా ప్రకటిస్తారంట. మరి ఇంకొద్దిసేపట్లో ఎన్ని వికెట్లు డౌన్ అవుతాయో చూడాలి. ఒక ఆయన ఒంగోలు ఆయన రెడీగా ఉన్నాడు. మొన్న తాడేపల్లి కొంపకెళ్ళి తేల్చి చెప్పాడు, ఏదో సముదాయించకపోతే వెళ్ళవా భలే చెప్పావు నువ్వు. ఈ తాడేపల్లి జీతగడి పిలిచి ఏదో సవర్దేయాలని చూశాడు బాలినేని, చీగొట్టి వచ్చేసాడు బయటికి.
వచ్చేసి ఇప్పుడు సిద్ధంగా ఉన్నాడు. మరి రేపు ఆయన ఎటువైపు అడిగేస్తారో చూడాలి. కాబట్టి సొంత కుటుంబ సభ్యులు వదిలేస్తా ఉన్నారు, సీనియర్ నాయకులు వదిలేస్తా ఉన్నారు, మీకు ఎంపీ సీట్లు ఇస్తా ఉన్నా కూడా చీగొట్టి ఇసిరిపారేసి వస్తా ఉన్నారు. మొన్న ఆదిమూలం గారు ఆయన తిరుపతి ఎంపీ అభ్యర్థిగా పెట్టినా కూడా నీ పార్టీ వద్దు, నువ్వు వద్దు, నీ పార్టీ వద్దు, నీ అవినీతి మురికి పార్టీలో అసలు దళితులకు గౌరవం లేదు, ఎంతసేపు నీ చుట్టూ ఉన్న ఒక సామాజిక వర్గం తప్పితే ఇంకెవరిని నువ్వు గౌరవం ఇచ్చే పరిస్థితి కూడా లేదని ఆయన చీకొట్టి వచ్చేసాడు ఆయన. కాబట్టి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కూడా ఖాళీ అవబోతా ఉంది. తగలబడే కొంపలో ఎవడు ఉండటానికి సిద్ధపడరు వీకే గారు. కాబట్టి ఇవాళ మొత్తం కూడా ఖాళీ అయ్యి ఇందాక నేను చెప్పినట్టు 5-6 పేర్లే మిగిలేటటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. మొన్న భీమిలి సభ మీరు చూశారు కదా, వీకే గారు ఏం చెప్పాడండి భీమిలి సభలో? ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారి పైన, పవన్ కళ్యాణ్ గారి పైన ఆడిపోసుకోవటం, ఏదో ఎవడో రాసిచ్చిన స్క్రిప్ట్లు చదవటం తప్పితే, ఇదిగో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా గత 5 సంవత్సరాల కాలంలో నేను ఈ రకంగా అభివృద్ధి చేశా, ఇదిగో ఈ రకంగా పెట్టుబడులు తీసుకొచ్చా, ఇంతమంది బిడ్డలకు ఉద్యోగాలు కల్పించా, ఇదిగో రైతన్నలను ఈ రకంగా ఆదుకున్నా, మహిళా సోదరీమణులు ఈ రకంగా వారి జీవితాలను బాగు చేశా అని ఎక్కడన్నా ఏమన్నా చెప్పుకోవడానికి ఉందా వీకే గారు? ఎంతసేపు ఏదో ఉత్తుత్తి బట్టను నొక్కానంటాడు తప్పితే ఏంటండి ఈయన గారు చెప్పుకోవడానికి ఏముంది? మేనిఫెస్టో గురించి ఏదో గొప్పగా మాట్లాడతారు. మేనిఫెస్టో గురించి వాళ్ళు చూస్తే దాదాపు 85% హామీలు అసలు నెరవేర్చనే లేదు. కాబట్టి వాళ్ళు చెప్పుకోవటానికి ఏమీ లేక పూర్తిగా కూడా అన్ని రకాలుగా విఫలమయ్యాడు. కాబట్టి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదో ఒక రకంగా టీడీపీ జనసేన పొత్తుని గనక మనం చెడగొడితే, ఆ ఇద్దరు గనక విడివిడిగా పోటీ చేస్తే మళ్ళీ ఏదన్నా నేను గట్టెగట్టడానికి అవకాశం ఏమైనా ఉంటుందా అని చెప్పి దింపుడు కళ్ళెం ఆశలు పెట్టుకుని ఇటువంటి పిచ్చి ప్రయత్నాలన్నీ చేస్తా ఉన్నాడు. అవినీతి సొమ్ము బాగా ఉంది. అమ్ముడు పోవటానికి వాళ్ళ దురదృష్టం ఏంటంటే వీకే గారు, అమ్మకానికి సిద్ధంగా ఇంకా వ్యవస్థలో కొంతమంది మీడియా ఛానల్స్ కానీ, మీడియా సంస్థల అధిపతులు కానీ, జర్నలిస్టులు కానీ ఉన్నారు. అమ్ముడు పోవటానికి సిద్ధపడినటువంటి వ్యక్తులు. మన విక్రమ్ గారు లాగా నిజాయితీగా ఉండేటటువంటి వ్యక్తులు చాలా తక్కువ మంది వాళ్ళ సమాజంలో. కాబట్టి ఇంకా కూడా అమ్మకానికి ఎనలిస్టులు ఉన్నారు, అమ్మకానికి జర్నలిస్టులు ఉన్నారు. కాబట్టి అటువంటి వారిని అడ్డం పెట్టుకుని ఏదో ఒక రకంగా దుష్ప్రచారాలు చేయటం, తప్పుడు ప్రచారాలు చేయటం. 2019లో కూడా ఒక రకంగా సక్సీడ్ అయ్యారు కదా, అమరావతిని బ్రహ్మరావతి అని, అక్కడ ఏం లేదు గ్రాఫిక్స్ అని రకరకాలుగా విష ప్రచారాలు చేసి 2019లో కొంత పైచేయి సాధించారు. ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు. ప్రజలు కూడా పదే వీళ్ళు వేసేటటువంటి ట్రాపుల్లో పడరు కదా వీకే గారు, అవి చూశారు. ప్రజలకు కూడా అర్థమైంది వీరు ఎంతటి సిద్ధహస్తులో, ఏ రకంగా ఫేక్ లెటర్స్ రిలీజ్ చేస్తారు, ఏ రకంగా మార్ఫింగ్ వీడియోస్ రిలీజ్ చేస్తారు, ఏ రకంగా తప్పుడు ప్రచారాలు చేస్తారు. అవన్నీ కూడా ప్రజలు చూసి అర్థం చేసుకుని అరే బాబు వీటి వల్లే ఒకసారి దెబ్బతిన్నాం, మళ్ళీ ఆ రకంగా మనం ట్రాపుల్లో పడద్దని ప్రజలు కూడా ఎవరు నమ్మేటటువంటి పరిస్థితిలో లేరు. అదేవిధంగా టీడీపీ జనసేన ఇవాళ నేను ఘంటాపదంగా చెప్తా ఉన్నా, ఈ సైకోలు ఎన్ని ప్రయత్నాలు చేసినా పై స్థాయి నుంచి కింద స్థాయి వరకు అద్భుతమైనటువంటి సమన్వయంతో ఈ రెండు పార్టీలు పనిచేస్తూ ఉన్నాయి. వాళ్ళు కడుపు మంటతో వాళ్ళకు వాళ్ళు నాశనం అయిపోవాల్సింది తప్పితే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, మనోహర్ గారు వీరి మధ్య ఎటువంటి పొరపచ్చాలు రావు. అదేవిధంగా ఆ కింద స్థాయిలో ఉన్నటువంటి నేను కానీ, మా మిత్రుడు విజయ్ కుమార్ గారు కానీ, శివశంకర్ గారు కానీ, ఇంకా అనేక మంది మా జనసేన మిత్రులు ఎవరైతే ఉన్నారో మా మధ్య ఎప్పటికీ ఎటువంటి భేదాభిప్రాయాలు రావు. కార్యకర్తల స్థాయి వరకు కూడా ఎక్కడ ఎటువంటి డిఫరెన్సెస్ లేవు. అతి త్వరలోనే సీట్ షేరింగ్ ఫైనలైజ్ అవుతుంది, మేనిఫెస్టో ఫైనలైజ్ అవుతుంది. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కలిసి అద్భుతంగా ప్రచారం చేయబోతా ఉన్నారు. ఇవన్నీ కూడా మనం అతి త్వరలోనే చూస్తాం. కూడా కడుపు మండి వేరే రకమైనటువంటి ఆశలు అవకాశం లేదు. ఉండొచ్చు మీ మధ్య సమన్వయం, సామరస్యం ఉండొచ్చు. అది కాపాడుకోవడం ఎంత ముఖ్యమో ప్రజల్లోకి వైసీపీలోని లుకలుకలు, వైసీపీలోని కుమ్ములాటలు, ఫెయిల్యూర్స్, అక్కడ ఖాళీ అవుతున్న పరిస్థితి, ఇది జనంలోకి వెళ్లకుండా ఆపే పరిస్థితి ఉంది. కాబట్టి వైసీపీ అదే ప్రయత్నంలో ఉంది. కాబట్టి దాన్ని ఎక్స్పోజ్ చేయడం కూడా అంతే ప్రయారిటీ కదా. మీరు కలిసి ఉండడం ఎంత ముఖ్యమో దాన్ని ఎక్స్పోజ్ చేయడం కూడా అంతే ప్రయారిటీ కదా. అది జరుగుతోందా? అది చేస్తున్నారా? ఇప్పుడు మాకంటే ఎక్కువ వైసీపీ ఇప్పుడు ఆ పార్టీలో నుంచి బయటకు వచ్చే వాళ్ళు ఉతికారేస్తా ఉన్నారు కదా వీకే గారు. ఇప్పుడు ఆదిమూలం గారు 3 రోజుల నుంచి ఫుల్ బ్యాటింగ్ చేస్తా ఉన్నాడు. ఆ పార్టీ నుంచి ఎవరు బయటకు వస్తే వాళ్ళు అద్భుతంగా ఇప్పుడు మొన్నటి వరకు మా కోటన్ రెడ్డి అన్న, లేదంటే ఆనం రామనారాయణ రెడ్డి గారు, ఈ రకంగా ఆ పార్టీ నుంచి బయటకు వచ్చే వాళ్ళు ఫుల్గా బ్యాటింగ్ చేస్తా ఉన్నారు. సొంత చెల్లి ఉతికారేస్తా ఉంది.
కాబట్టి ఖచ్చితంగా అంటే ఆ పార్టీలో ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో ఆ పార్టీని వీడి బయటకు వస్తున్న వారే అన్ని రకాలుగా ఎక్స్పోజ్ చేస్తా ఉన్నారు. ఇవాళ తెలుగుదేశం పార్టీ పరంగా మేము ప్రభుత్వ వైఫల్యాలు కానీ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పాపాలు కానీ ఇవన్నీ కూడా పదే పదే గుర్తు చేస్తూ ఉన్నాం. ఆ పార్టీని వీడి ఎందుకు బయటకు వస్తా ఉన్నారు కూడా చెప్తా ఉన్నాం. ఇవాళ మరీ ముఖ్యంగా దళితులు ఆ రకంగా అవమానింపబడుతున్నారు, దళితులపైన ఆ రకమైనటువంటి వివక్ష ఎందుకు చూపుతా ఉన్నారు, ఇటువంటి అంశాలు మీరు అన్నట్టు ఖచ్చితంగా ఇంకా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తాం. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అని ఉపన్యాసాలు చెప్పేటటువంటి ముఖ్యమంత్రి తన పార్టీలో ఉన్నటువంటి దళిత బిడ్డల్ని ఎందుకు గౌరవించలేకపోతా ఉన్నాడు? తన పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకులు నీకు నమస్కారం అని చెప్పి సెల్యూట్ కొట్టి ఎందుకు బయటకు వచ్చేస్తా ఉన్నారు? కాబట్టి ఇటువంటి అంశాలని ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ పక్షాన బలంగా బలైన వర్గాల్లోకి తీసుకెళ్తాం. ఇప్పటికే ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటా ఉన్నారు. బీసీ నాయకులు అంటే గౌరవం ఉంది, బీసీ నాయకులు గౌరవిస్తామని చెప్పడానికే ఈ టికెట్లను తీసేసే వాళ్ళ లిస్టులు బొత్స సత్యనారాయణ గారితో రోజు ప్రకటింపజేస్తున్నాడు ఆయన. ఇప్పుడు కూడా కాసేపట్లో బొత్స కోసం వెయిటింగ్ అంట. ఆయన రాగానే 5వ జాబితా ప్రకటిస్తారంట. మరి అది బీసీతో ప్రకటింపజేస్తున్నారు కదా. అవును, 5 సీట్లు ఇచ్చినప్పుడు 5వ జాబితా ప్రకటిస్తాడు సార్. కుటుంబానికి 5 సీట్లు ఇస్తే 5వ జాబితా ప్రకటించక ఏం చేస్తాడు బొత్స సత్యబాబు? 5 ఇచ్చినప్పుడు 5వ జాబితా ప్రకటిస్తాడు. అది ఫ్యామిలీ ప్యాకేజ్ కదా, అక్కడ 5 సీట్లు మామూలు విషయం అది. కాబట్టి ఖచ్చితంగా 5వ జాబితా ప్రకటించే పూర్తి అర్హత బొత్స సత్యబాబుకే ఉందని నేను కూడా ఒప్పుకుంటున్నా. రైట్ విక్రమ్ గారు, ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇవాళ మాణిక్యం ఠాకూర్ చేసిన స్టేట్మెంటు అంటే సహజంగా పొలిటికల్ పార్టీస్ కానీ పొలిటీషియన్స్ కానీ అవతల పార్టీని దెబ్బ కొట్టడానికి కొంత ఎగ్జాగరేట్ చేయడం లేకపోతే లేని దాన్ని కూడా వేస్తూ ఉంటారు బురద వేసి. కానీ ఆయన మాట్లాడింది కొంచెం రియాలిటీకి దగ్గరలోనే ఉంది, అంతే కదా. ఆల్రెడీ 3 ఎంపీలు వెళ్ళిపోయారు, 2 పేర్లు వినపడుతున్నాయి, ఇంకో 4-5 ఆల్రెడీ జనసేనతో టీడీపీతో టచ్లో ఉన్నారని మాట్లాడుతున్నారు. 2 బీజేపీకి టచ్లోకి వెళ్ళారని చెప్తున్నారు. ఏదో రకరకాల వార్తలు అయితే ఉన్నాయి. ఆయన ఏమన్నాడు, 3 తప్ప మొత్తం అందరూ వెళ్ళిపోతారని చెప్పాడు మాణిక్యం ఠాకూర్ గారు. అంటే ఇలాంటి సిచ్యువేషన్ పార్టీలో ఉన్నప్పుడు అగ్నిపర్వతంలాగా ఉంది వైసీపీ. ఇప్పటికే మెల్లమెల్లగా లావా కొద్దిగా బయటకు వస్తుంది, ఎప్పుడు బ్లాస్ట్ ఎరప్ట్ అవుతుంది. సో దాన్ని ఎలా కప్పిపుట్టుకోవాలో తెలియక ఇలాంటి ఇది చేస్తున్నారని అనుకోవచ్చా? అంటే మొత్తంగా మనం గత 5 ఏళ్ళ నుంచి చూసినట్లయితేనండి, అసలు ఆశ్చర్యం ఏంటంటే వాళ్ళ పొలిటికల్ కల్చర్ని మార్చేశాడండి. అసలు వైఎస్ఆర్సీపీ కాంట్రిబ్యూషన్ ఏంటంటే సమాజానికి అది ఒక రకమైనటువంటి విచిత్రమైనటువంటి పొలిటికల్ కల్చర్. అది అసలు అంటే ప్రభుత్వం మీద ఉదాహరణకి కొన్ని విమర్శలు వచ్చినాయి అనుకోండి, ఆ విమర్శలకు సమాధానం చెబుతారు. ప్రతిపక్షాలు విమర్శించేటువంటి అలవాటు భారతదేశ రాజకీయాల్లో అన్ని చోట ఉంది. ఇక్కడేంటి, వీళ్ళు అసలు దాన్ని జోలికి పోరు, పర్సనల్గా అటాక్ చేయటం. అదే దారి అసలు ఆ ప్రభుత్వంలో ఏం జరుగుతున్నది, మంత్రులు చూడండి, రోజా గారు కానీ అంబటి రాంబాబు గారు కానీ మిగతా వాళ్ళు కానీ వాళ్ళ శాఖలో ఏం జరుగుతుందనేది ఎప్పుడైనా మాట్లాడారా? అసలు ఏం మాట్లాడరు వాళ్ళు సమాధానమే చెప్పరు. వాళ్ళు చెప్పకుండా అటాక్ చేస్తారు. ఇది ఒక రకమైన పొలిటికల్ కల్చర్ తీసుకొచ్చారు మొట్టమొదటి నుంచి కూడా. అదేవిధంగా పర్సనల్గా అటాక్ చేయడం, చంద్రబాబు నాయుడు గారు లాంటి పర్సనాలిటీని ఒక నాని లాంటి వ్యక్తితో చేయించడం అనేది ఇప్పటికీ మనం డైజెస్ట్ చేసుకోలేము. అంటే ఇది ఏ కల్చరు, పర్సనల్గా కల్చరు. అదేవిధంగా సోషల్ మీడియాలో 2-3 ఉన్నారు విదేశాల్లో ఉండే వాళ్ళు ఎవరిని పడితే వాళ్ళని తిడతారు, అదొక కల్చరు. సాధారణంగా ఇలాంటి ఎవరన్నా పార్టీ లైన్ దాటి కొంచెం ఇది దాటితే, ఇంతకు ముందు ఏంటంటే రాజకీయ పార్టీలో చెప్పేవాళ్ళు బ్రేకులు ఉండేవి, మీరు షాక్ అబ్జార్బర్ లాగా మీరు మరీ వెళ్ళకండి, కొంచెం సంయమనం పాటించండి అని చెప్తా ఉండేవాళ్ళు. అసలు అటువంటి మెకానిజం లేకపోగా వాళ్ళకి పైగా వాళ్ళని ఎంకరేజ్ చేయటం, అదొక టైప్ ఆఫ్ బ్రహ్మాండం చేశారు, వీళ్ళదారి. అదేవిధంగా మిగతా పార్టీలని కలుపుకొని వెళ్ళకపోవటం. ఇప్పుడు కొన్ని పార్టీలు కొన్ని అంశాల్లో కలిసి వస్తాయండి. ఏదైనా కొన్ని అంశాల మీద ఆయా పార్టీని పిలవటం, వాళ్ళకి చెప్పటం, వాళ్ళు అంటే ఇప్పుడు ఆల్ పార్టీ మీటింగుల్లో వాళ్ళని పిలిచి వాళ్ళ మద్దతు కోరటం కొన్ని అంశాలు వారిగా, అది అసలు ఆ కల్చర్ లేదు. మొట్టమొదటి నుంచి వీళ్ళు ఏమనుకున్నది అది చేసేయటం ఏకపక్షంగా. అదేవిధంగా న్యూస్ పేపర్స్లో ఏదన్నా కొన్ని లోపాలు ఎత్తి చూపిస్తే ప్రజల మీద డైరెక్ట్గా వాళ్ళ మీద అటాక్ చేయడం.
వాళ్ళని ఎల్లో మీడియా అనటం, లేకపోతే అసలు మీ విచిత్రం ఏంటంటే ఇప్పుడు సాక్షి పేపర్లో రోజు రామోజీరావు గారి మీద 2 పేజీలు ఉంటాయి ఆయన ఫోటోలు వేసి. అసలు ఇదే ఇప్పుడు కొన్ని లోపాలు ఎత్తి చూపిస్తే యాక్చువల్గా ఇది బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ గవర్నమెంట్స్కి. ఎక్కడ లోపాలు ఉన్నాయనేది సరిదిద్దుకోవడానికి. అదేవిధంగా విత్ ఇన్ ద పార్టీ మీటింగ్లు బెటర్. అసలు ఎక్కడ కూడా అట్లీస్ట్ ఏంటంటే ఎమ్మెల్యేలు కలవటం, నియోజకవర్గాల్లో ఏం జరుగుతుందో కనుక్కోవటం, అక్కడ ఏదైనా లోటుబాట్లు ఉంటే వాటితో చర్చించడం, పనులు చేసి పెట్టడం, ఇదే ఒక కల్చర్. అది పొలిటికల్. ఆ కల్చర్ లేదు. ఇప్పుడు సడన్గా ఎలక్షన్స్ వచ్చినాయి. ఇప్పుడు ఏం కల్చరు? కనీసం మొత్తం అసలు వాళ్ళు ఫోన్ చేసి రమ్మంటాం తాడేపల్లికి, వచ్చే వరకు వాళ్ళకి తెలియదు ఏ నియోజకవర్గానికి వెళ్తాడు. అంతే కదా, అలాగే ఉంది. అసలు ఈ నియోజకవర్గం ఈ వీళ్ళ ఇప్పుడు వెళ్ళి ఫోన్ వస్తుంది వెళ్తున్నారు అంటున్నారు, వాళ్ళని ఏ నియోజకవర్గానికి పంపిస్తారో వీళ్ళకి ముందుగా చెప్పరు. ఎందుకు పంపిస్తున్నారో ఒక లాజిక్ లేదు. ఇక్కడ అంటే ఇక్కడ కనుక మారుతున్నారు, లాజిక్ లేదు. ఇక్కడికి ఎందుకు తీసుకొస్తున్నారో తెలియదు. దానివల్లనే ఈ పొలిటికల్ కల్చర్ ఏంటి అసలు అర్థం అవట్లేదు ఎవరికి కూడా. ఇండియన్ పాలిటిక్స్లో ఇప్పుడు వరకు ఈ రకమైనది లేదు ఇక్కడ. ఇప్పుడు ఉదాహరణకి నరసరావుపేట ఉందండి, నేను 2-3 చాలా మందితో అక్కడ లోకల్ రిపోర్టర్స్ వాళ్ళందరూ, ఆయన అక్కడ ఉన్నటువంటి లావు కృష్ణదేవరాయలు చాలా మంచి వ్యక్తి, ఎవరిని కూడా ఏమంటారు, చాలా సాఫ్ట్ యంగ్స్టర్. అతను ఏదో కొంత చేశాడు. అతన్ని సడన్గా పిలిచి గుంటూరు ఇస్తా ఉన్నారు. గుంటూరు వద్దని ఆయన బయటకు వెళ్ళిపోయాడు. ఇప్పుడు అటువంటి వాళ్ళు కూడా ఎందుకు పోగొట్టుకుంటున్నారని వీళ్ళు మాట్లాడుతున్నారు. ఇందాక మీరు బాలినేని శ్రీనివాసరెడ్డి గురించి చెప్పారు. ఆయన ఏమన్నాడు, ఇందాక స్టేట్మెంట్ చూశాను నేను వచ్చేటప్పుడు ఒక ఛానల్లో, వాళ్ళ ఛానల్ కాదు వేరే ఛానల్లో, నేను చెప్పింది చెప్పాను, వాళ్ళు వినకపోతే నేనేం చేయను, నా ఒంగులు నేను చూసుకుంటాను అన్నాడు ఆయన. ఎంత అసంతృప్తి ఉంటే ఇప్పుడు దీనివల్ల ఫ్యామిలీ మెంబరు ఈ మార్పులు చేస్తే మొత్తం నియోజకవర్గం అంతా దెబ్బతింటది అని నేను చెప్తున్నాను. మీరు వినకపోతే నేనేం చేయను, నా నియోజకవర్గం జిల్లాతో దెబ్బతింటది, నా నియోజకవర్గం నేను కన్ఫైన్ అయిపోతావు. అంటే ఈ టైప్ ఆఫ్ కల్చరు అసలు ఏ ఆస్పెక్ట్లో చూసినా కూడా ఈ సొసైటీకి కానీ ఒక రాజకీయ వ్యవస్థకి కానీ ఒక మంచిగా చేసిందంటూ ఏమి లేదండి. అందువల్ల మీకు ఏంటంటే ఇప్పుడు మాణిక్యం ఠాకూర్ గారు చెప్పింది దాంట్లో ఎగ్జాగరేషన్ ఏమి ఉండకపోవచ్చు బహుశా, ఎందుకంటే ఆయన రాష్ట్ర వ్యవహారాలు ఇన్ఛార్జిగా ఉన్నాడు కదా, ఆయనతోనే టచ్లో ఉంటారు. కాబట్టి వాళ్ళ సొంత చెల్లెలే ఆ విధంగా మాట్లాడుతున్నదంటే మరి దానికి అర్థం ఏంటి? ఆయన ఎంత వెక్స్ అయిపోతే, ఎంత ఆవిడలో ఒక రకమైనది వస్తే కనుక ఆ అన్న మీద మాట్లాడుతుంది. అది కూడా జనం అర్థం చేసుకోవాలి. అందువల్ల ఓవరాల్గా చూస్తే ఇదంతా స్వయంకృతం. అంటే బేసిక్గా ఏంటంటే ఆయనకి రాజకీయాలు అంటే తెలియదండి. రాజకీయాలని ఏ విధంగా నడపాలి, ఒక రాజకీయ పార్టీని ఏ విధంగా నడపాలని తెలియదు. ఆయనకు ఒక మ్యాండేట్ వచ్చింది, 150 మంది గెలిచారు. దాంతో ఆయన ఏమనుకుంటున్నా అంటే నేను ఒక దైవాంశ సంభూతుడిని, నేనేం చెప్తే అది చేస్తారు, డబ్బులు ఇస్తున్నాను ప్రజలకి అనుకుంటున్నాడు తప్ప ఇవన్నీ కూడా కొన్ని సిస్టమ్స్ ఉన్నాయి. ఆ సిస్టమ్స్ని రావట్లేదు. రైట్. విజయ్ కుమార్ గారు, ఇంకొక మాట ఏంటంటే, ఈ పవన్ కళ్యాణ్ గారిని పెళ్లిళ్ళ పేరుతో తిట్టినా, చంద్రబాబు నాయుడు గారిని కుటుంబాన్ని తిట్టినా, లోకేష్ గారిని తిట్టినా, ఇంకెవరు క్యారెక్టర్ అసాసినేట్ చేసినా పగలబడి వికటాటహాసాలు చేశారు. అసెంబ్లీలో కానీ బయట కానీ బ్రహ్మాండంగా మాట్లాడుతున్నారా అని చెప్పి ఎంకరేజ్ చేయడం, వాళ్ళకి పదవులు ఇవ్వడం, ఇవన్నీ చేశారు. ఇప్పుడు చూడండి, ఏకంగా సొంత చెల్లి మీదనే వాళ్ళు అదే అటాక్ మొదలెట్టారు. అంటే మరి ఆయన చేపిస్తున్నాడా, ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా, లేకపోతే వాళ్ళు మాట్లాడుతున్నా సరే చూస్తూ ఊరుకున్నాడంటే ఆయన చేపిస్తున్నట్లు లెక్క అవుతుంది, కంట్రోల్ చేయకపోతే. ఇవాళ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు చెలరేగిపోయి మాట్లాడాడు షర్మిల గారిని. సో ఇది అంటే అందరికీ ఒకటే సూత్రమా, పిడుక్కి బియ్యానికి ఒకటే మంత్రం అన్నట్టుగా ఒకటే సూత్రం పాటిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. చెల్లి అయిన అఫ్కోర్స్ తల్లిది ఇంకా సీన్లోకి రాలేదు, మరి ఆమె కనుక ప్రచారానికి రాకపోతే ఆమె మీద కూడా ఉంటుందేమో అటాక్. మొన్నెళ్ళి కలిశాడు ప్రచారానికి, నువ్వు రా అని అంటున్నారు కదా, ఒకవేళ రాను నేను చెల్లితోనే ఉంటానంటే ఇంకా ఆమె మీద కూడా ఉంటుందేమో. సో ఇది అంటే మనం అందరం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి. అంటే నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కొత్త నేను విన్నది రాజశేఖర రెడ్డి గారి గురించి విన్నప్పుడు, రాజశేఖర రెడ్డి గారు ఎవరికి భయపడరు, ఎవరికి ఏం చేయరు, ఇలా మాట్లాడుకున్నప్పుడు ఆయనకున్న ఒకే ఒక్క దిగులు ఏంటంటే ఆయన కొడుకు, ఆయన మాట వినడు, నా కొడుకుతో నేను పడలేకపోతున్నాను, ఇవి వినేవాడినండి. మరి మీరు అందరూ విన్నారు లేదు, ఎందుకంటే మీరు అప్పటికే మీరు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మంచి
ఫామ్ లో ఉన్న మీరు జర్నలిస్టు. అయితే నేనేమంటానంటే, అప్పుడు రాజశేఖర రెడ్డి గారిని నానా హింస పెట్టి టార్చర్ పెట్టిన వ్యక్తి ఎవడైనా ఉన్నాడంటే అపోజిషన్లో అయితే కాదు, ఆ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా కాదు, ఆయనే జగన్మోహన్ రెడ్డి. అది ఆయన బతుకున్నంత సేపు. ఇది అందరికీ తెలుసు. ఎవరికి తెలియదు చెప్పండి? సీనియర్ నాయకులు రాజశేఖర రెడ్డి గారితో పక్కనున్న వాళ్ళు అందరూ చెప్తారు. ఆఖరి సత్యబాబు లాంటి, బొత్స సత్యనారాయణ లాంటి వాళ్ళు, ధర్మాన ప్రసాదరావు గారు లాంటి వాళ్ళు అందరూ కూడా చెప్తారు. ఆయనకి ఎవరైనా అనవసరం. ఆయన అదొక టైప్, అదొక రకం మనిషి. నేనేమంటానంటే, ఇప్పుడు ఒక మహిళని అనే అంత ధైర్యం కానీ, లేకపోతే ఆ మనస్తత్వం కానీ, ఆ స్థాయి దిగజారుడు ఒక వ్యక్తికి ఉందంటే అది ఎవరైనా అనవసరం అండి. తల్లిని కూడా అన్నుంటారేమో, ఎవరికి తెలీదు. ఎందుకంటే మహిళే కదా. ఏమీ లేనప్పుడు ఇప్పుడు ఆయన పరిపాలన గురించి, లేకపోతే ఆయన పాలసీ మ్యాటర్స్ గురించి మాట్లాడాల్సింది పోయి, మహిళల్ని, చిన్న పిల్లల్ని కూడా తిడతా ఉంటే, చిన్నపిల్లల్ని కూడా మాట్లాడుతూ ఉంటే వాడిని తీసుకెళ్లి లోపలేయని చెప్పాలి. ఎవరైనా సరే, ఒక బాధ్యత గల ఎవరైనా సరే తీసుకెళ్ళండి, లోపలేయండి, ఇది కరెక్ట్ కాదు, ఇది పద్ధతి కాదని చెప్పాలి. అలాగ కాకుండా ఈయన ఇష్టానుసారంగా నవ్వుకొని ఆనందం పొందేవాడు. డెఫినెట్ గా ఆయనకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వాళ్ళని కూడా అలాగే మాట్లాడతారు. చెల్లంటే ఏంటి? కూతురు లాంటిదేగా. చెల్లంటే భార్య తర్వాతే కదా. చెల్లంటే తల్లి తర్వాతే కదా. మరి తల్లి తర్వాత కూతురులాగా ఇలా ఉన్న వ్యక్తిని కూడా చాలా వరస్ట్గా ఉందండి. నేను అంటుంది ఏంటంటే, అపోజిషన్ పార్టీలు ఒక్కరికే పరిమితం కాదు, ఆయనకి ఎదురొస్తే ఎవరినైనా అలాగే తిట్టిస్తారు. నేను ఇందాక చెప్పాను కదండి, డబ్బులు ఇస్తారు. డబ్బులు ఇచ్చినోడు ఏం మాట్లాడతాడు? నిజంగా వైఎస్ఆర్సీపీ జెండా, వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వచ్చిన వాళ్ళు రెండు రకాలుగా వచ్చారు. ఒకటి రాజకీయంగా అవకాశం కోసం వచ్చినోడు ఒకలా ఉంటాడు. రెండు, రాజశేఖర రెడ్డి గారికి ఇష్టమయ్యి, రాజశేఖర రెడ్డి గారి కుటుంబానో లేకపోతే రాజశేఖర రెడ్డి గారికి ఇష్టమయ్యి వచ్చి ఉంటారు. మరి వీళ్ళిద్దరూ అయితే మాత్రం డెఫినెట్ గా ఏం అనరండి. ఆయన అనమన్నా కూడా అనరు. కేవలం డబ్బులు తీసుకొని అనేవాళ్ళు, ఆయన ఇచ్చే పదవులకి ఆశపడే వాళ్ళు, వీళ్ళు మాత్రమే ఈ రోజు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. మాట్లాడినప్పుడు సొంత చెల్లినే, ఆవిడ కూడా ఏం అనలేదు కదా. ఆవిడ ఉన్నట్టు మాట్లాడుతుంది. మీరు బాబు, ఆ రోజు మీరు మద్యపాన నిషేధం అన్నారు, ఏమైంది? అలాగే స్పెషల్ స్టేటస్ మొత్తం ఎంపీలు అందరితో రిజైన్ చేస్తానన్నారు, ఏమైంది? ఇలాగ అన్ని మాట్లాడుతున్నారు. ఆఖరికి సజ్జల రామకృష్ణారెడ్డి ఏం చెప్పాడు? జగన్ రెడ్డి అంటే అన్న కదా అంటే, సరే ఆ రోజు నుంచి మార్చుకుంది కదా ఆవిడ. సరే నేను జగన్ రెడ్డి అన్నాను, జగన్ అన్న అని అంటానని చెప్పి ఆ రోజు నుంచి జగన్ అన్న గారు అనే సంబోధిస్తుంది. మరి ఆవిడకున్న విజ్ఞత ఆవిడ ర్యాగింగ్ వీళ్ళకి అర్థం అవడం టైం పట్టుదిలే. ఆ ర్యాగింగ్ ఒక రేంజ్ లో ఉంటది. ఆవిడ చేసే ర్యాగింగ్ వెంకటకృష్ణ గారు, నేను అంటుంది ఇది ప్రత్యర్థుల మధ్య. గతంలో చంద్రబాబు నాయుడు గారిని చేసిన అలాగే చేసింది, పవన్ కళ్యాణ్ గారిని చేసిన అలాగే చేసింది. తెలంగాణలో చంద్రబాబు మన కేసీఆర్ గారి ఫ్యామిలీని అలాగే ర్యాగింగ్ చేసింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మనం అంతా ఎదుర్కొన్నాం. అదే అంటున్నా. అందుకే ఇప్పుడు సొంత అన్నవంతే వచ్చింది ర్యాగింగ్ చేయడానికి. ఇక తప్పదు, మరి భరించాల్సిందే. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ విజయ్ కుమార్ గారు అండ్ పట్టాభి గారు అండ్ విక్రమ్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చర్చలో పాల్గొన్నందుకు.